ట్రాఫిక్ కారణంగా నేను ఆఫీస్కి ఆలస్యంగా చేరుకున్నాను. సాంకేతిక సమస్య కారణంగా వెబ్సైట్ గంటపాటు పనిచేయలేదు. భారీ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు చేయబడింది. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం డ్యూ టును ఉపయోగిస్తాం. డ్యూ టు అంటే కారణంగా. ట్రాఫిక్ కారణంగా నేను ఆఫీస్కి ఆలస్యంగా చేరుకున్నాను. ట్రాఫిక్ కారణంగా నేను ఆఫీస్కి ఆలస్యంగా చేరుకున్నాను. డ్యూ టు ట్రాఫిక్ ఐ రీచ్డ్ ది ఆఫీస్ లేట్. డ్యూ టు ట్రాఫిక్ ఐ రీచ్డ్ ది ఆఫీస్ లేట్ అంటే ట్రాఫిక్ కారణంగా నేను ఆఫీస్కి ఆలస్యంగా చేరుకున్నాను. అతని అనారోగ్యం కారణంగా అతను క్లాస్కి హాజరు కాలేకపోయాడు. అతని అనారోగ్యం కారణంగా అతను క్లాస్కి హాజరు కాలేకపోయాడు. డ్యూ టు హిజ్ ఇల్నెస్ హీ కుడెంట్ అటెండ్ ద క్లాస్. డ్యూ టు హిజ్ ఇల్నెస్ హీ కుడెంట్ అటెండ్ ద క్లాస్. డ్యూ టు హిజ్ ఇల్నెస్ అంటే అతని అనారోగ్యం కారణంగా. హీ కుడెంట్ అటెండ్ ద క్లాస్ అంటే అతను క్లాస్కి హాజరు కాలేకపోయాడు. డ్యూ టు హిజ్ ఇల్నెస్ హీ కుడెంట్ అటెండ్ ద క్లాస్ అంటే అతని అనారోగ్యం కారణంగా అతను క్లాస్కి హాజరు కాలేకపోయాడు. కరెంటు పోయిన కారణంగా మేము టీవీ చూడలేకపోయాము. కరెంటు పోయిన కారణంగా మేము టీవీ చూడలేకపోయాము. డ్యూ టు ద పవర్ కట్ వీ కుడెంట్ వాచ్ టీవీ. డ్యూ టు ద పవర్ కట్ వీ కుడెంట్ వాచ్ టీవీ. సాంకేతిక సమస్య కారణంగా వెబ్సైట్ గంటపాటు పనిచేయలేదు. సాంకేతిక సమస్య కారణంగా వెబ్సైట్ గంటపాటు పనిచేయలేదు. డ్యూ టు అ టెక్నికల్ ఇష్యూ ద వెబ్సైట్ వాజ్ డౌన్ ఫర్ ఎన్ అవర్. డ్యూ టు అ టెక్నికల్ ఇష్యూ ద వెబ్సైట్ వాజ్ డౌన్ ఫర్ ఎన్ అవర్. నెట్వర్క్ సమస్య కారణంగా కాల్ కట్ అయింది. నెట్వర్క్ సమస్య కారణంగా కాల్ కట్ అయింది. డ్యూ టు అ నెట్వర్క్ ప్రాబ్లం ద కాల్ గాట్ డిస్కనెక్టెడ్. డ్యూ టు అ నెట్వర్క్ ప్రాబ్లం ద కాల్ గాట్ డిస్కనెక్టెడ్. భారీ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు చేయబడింది. భారీ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు చేయబడింది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.